ఎప్పుడు అందంగా ఉండాల్సిన నటి అప్పుడప్పుడు జైలుకి వెళ్ళడం. ఒకసారి పట్టించుకున్నారు నన్ను. హైదరాబాద్లో కస్తూరి చిక్కిపోయారు, దొరికిపోయారు, ఇలాంటి. ఒక సామాన్యురాల్ని ఇంత ప్రాపగండా క్రియేట్ చేసి ఆమె బ్రెడ్ అండ్ బటర్ని కంప్లీట్గా రూట్స్తో సహా తొలగించాలని ఒక సిస్టమ్కి ఎందుకు అనిపిస్తుంది? ఆ లిస్టులో ఫస్ట్ కూడా కాదు, ఆ లిస్టులో లాస్ట్ కూడా కాదు. 4 yearsకి ఇది ఒక ట్రెడిషన్ నడుస్తుందని సంథింగ్ యువర్ అలిగేషన్ ఆన్ ద గవర్నమెంట్. తెలుగు జనాల్ని చెప్పలా, నా మెట్టిల్లే తెలుగుగా ఉన్నప్పుడు, నా పిల్లలు రక్తం తెలుగుగా ఉన్నప్పుడు నేను ఎలా చెప్తాను? మరి ఆ ట్రూత్ మాట్లాడిన తర్వాత కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి. అప్పుడు రిగ్రెట్ అయ్యారు? డ్రగ్స్ అమ్ముతూ లేదా దొంగతనం చేసి, ప్రొడ్యూసర్ ఫామ్ హౌస్లో సీక్రెట్ రూమ్లో దొరికే కస్తూరి. సినిమాల్లో జరుగుతుంటాయి జనరల్గా జైలుకి వెళ్ళడం, ఇలాంటి సీన్స్ అన్ని. మరి రియల్ లైఫ్లో జైలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హెల్త్ ఫుడ్, కీటో డైట్, ఆర్గానిక్ డైట్ చెప్తున్నావు కదా, జైల్ డైట్ అని పెట్టాలి. మరి మీ హస్బెండ్ కూడా ఏమన్నారా? ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్, డోంట్ ఆస్క్. డిఎంకే అండ్ బీజేపీ ఇవే ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా విజయ్ టీవీకే వస్తుంది. తెలుగు ఇంటర్వ్యూలో ఒక తమిళ పార్టీ గురించి మాట్లాడడం అంత అవసరం లేదు. అదే మరి ఆ నో ఫిల్టర్ అనే ఏదైతే ఒక నేచర్ ఉందో, దీనివల్ల ఎప్పుడైనా మీకు అంటే సినిమా లైఫ్లో కానీ మిగతా లైఫ్లో కానీ ఇబ్బందులు ఏమైనా ఎదురైంది? కొంతమందికి ఒక ఆడది ఒంటిని చూస్తే ఆ ఒళ్ళే కనిపిస్తుంది, ఆడది కనిపించదు. దేర్ ఆర్ మెన్ హూ ఫర్గెట్ దట్ దే ఆర్ బోర్న్ ఆఫ్ దేర్ మదర్స్. మిస్ వరల్డ్ ఎలా ఉంటాయి అసలు ఈ పోటీలు? ఏంటి అమ్మాయి చెప్పిన అసలు ఏంటి, వాట్ ఈస్? వాళ్ళు వచ్చి మిమ్మల్ని మొట్టుతారు, అయ్యో నన్ను మొట్టుతున్నారు, నేనేంటి ఆబ్జెక్ట్నా, నేనేంటి వేరే ఒక మాట అడిగింది కదా, నన్ను మొట్టుతా అంటుందా ఇది? అయితే మీరు బాలకృష్ణ గారితో చేశారు కదా ఫస్ట్ మూవీ తెలుగులో, నిప్పురావ, ఎలా అనిపించింది ఆయనతో చేసిన ఎక్స్పీరియన్స్? ఇక్కడ ఫస్ట్ రేప్ సీన్ ఆ పిక్చర్ లో. జగపతి బాబు గారు ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత వారలైనా కాంతదాసులే